శ్రీమాత్రే నమః. నేటి కాలంలో అందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య సంతాన సమస్య, వంశాభివృద్ధి లేకుండా ఉండడం. దీనికి ప్రధాన కారణం మన జాతకంలో పితృదోషం కానీ పితృశాపం కానీ ఉండడం. దీన్ని మన జాతకంలో ఎలా గుర్తించాలి? ఇది అందరికీ ఎదురయ్యే సమస్య. దీన్ని గుర్తించే ఏకైక విధానం మన జాతకంలో ఉన్నటువంటి రవిని పరిశీలించినట్లయితే మన జాతకంలో పితృశాపం ఉన్నది లేనిది గుర్తించవచ్చు. ఈ రవి మన జాతకంలో శనితో కలిసిన రాహుకేతువులతో కలిసిన పితృశాపము పితృదోషము ఏర్పడుతుంది. శని రవితో కలిసినట్లయితే పితృదోషం ఏర్పడుతుంది. రాహుతో కలిసినట్లయితే పితృశాపం ఏర్పడుతుంది. అదేవిధంగా నవమాధిపతి షష్టాధిపతిని బట్టి ఈ పితృదోషాన్ని ప్రధానంగా నిర్ణయించాలి. నవమాధిపతి 6వ స్థానంలో ఉన్న 6వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉన్న పితృశాపంగా గుర్తించాలి. దీనికి ఏకైక పరిహారము తిథుల లోపల పితృదేవతలకు కేటాయించినటువంటి ప్రధానమైనటువంటి తిథి అమావాస్య. ఈ అమావాస్య రోజున ఎవరైతే పిలవకుండా మన ఇంటికి వస్తారో వారికి ఏదోక్త రీతిగా భోజనం పెట్టాలి. సంతృప్తిగా భోజనం పెట్టినట్లయితే ఈ పితృదోష నివృత్తి అవుతుంది. కొన్ని సమయాలలో అతిథులుగా రాకపోవచ్చు, ఎవరో అతిథులు దొరకకపోవచ్చు. అటువంటి సమయంలో మన ఇంటి ముందర ఏదైనా జంతువు తిరిగినా, పక్షులు తిరిగినా వాటికి అన్నం పెట్టినట్లయితే ఈ పితృదోషం నివృత్తి అవుతుంది.